పల్నాడు జిల్లా నర్సరావుపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దుప్పట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా డాక్టర్గా, ఎమ్మెల్యేగా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నానని చదలవాడ చెప్పారు. కింద స్థాయి సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మనం అనుకున్న క్లీన్ అండ్ గ్రీన్ నర్సరావుపేట ఏర్పడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇక రంగుల పంపిణీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. పొలం వెళ్ళినప్పుడు రైతు పొలం భూస్వామి ఆయన రైతు నుంచి పనిచేస్తుంటే కూలీలు కూడా పనిచేస్తారు. ఆయన ఒడ్డు కూర్చొని ఇది చేయరు, ఆయన పనిచేస్తేనే మరి కూలీలు కూడా ముందుకెళ్ళేది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇప్పుడు పొలాల్లో రైతు కూలీలు తగ్గిపోయారు, బాగా పనిచేసేవాళ్ళు లేరు. ఇంకో 5 ఏళ్ళు అయితే మనకు కూడా మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్ దొరకపోవచ్చు. ఎందుకంటే మీ పిల్లలు బాగా చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అమెరికా వెళ్తారు, గ్యారెంటీకి వెళ్తారు. ఎందుకంటే మనసు ఉండాలి, మనం చదువుకోవాలి. తప్పనిసరిగా మన పిల్లలు కూడా మన అరవింద్ బాబు డాక్టర్ లాగా డాక్టర్ అవ్వాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, మన మోహన్ రెడ్డి గారి లాగా సేవ చేయాలి. ఈ విధంగా అనుకోవాలి. ఎందుకంటే మీరు కష్టపడాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి. పిల్లలే మన ఆస్తి, అవునా కదా? ఇప్పుడు 100 ఎకరాల ఉపయోగం ఏముంది? పిల్లలు పట్టు వచ్చేవాడు కావాలి మనకి. ఆ విధంగా మనం తయారవ్వాలి. అందుకని మీ కష్టాన్ని చూసి, కష్టం నేను అనుకుంటున్నాను, నాకైతే కష్టం గురించి తెలుసు కాబట్టి ఇది మామూలు పని అనుకుంటున్నాను. మేము గేదె దగ్గర పేడకలు తీసేవాళ్ళం, పాలు తీసేవాళ్ళం, నీళ్లు తెచ్చేవాళ్ళం. మాకే అసలు అన్ని చిన్నప్పటి నుంచి మోహన్ రెడ్డి గారు మేమందరం పనిచేసేవాళ్ళం పొలాల్లో. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన మొదటిగా గుర్తొచ్చింది పారిశ్రామిక కార్మికులే. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, పొద్దున్నే చీకటితో నేర్చి సరిగారికి పనిచేస్తున్నారు. సో ఈ దుప్పట్లు వాళ్ళకే ఇద్దాము. అదేవిధంగా ఈ చలికాలంలోకి అడ్డుగా కట్టుకోవడానికి కానీ, ఎక్కడ ఇళ్ళకి ఏదైనా వాతావరణం లీక్ ఉన్నా కానీ ఆరబెట్టుకోవాలన్నా కానీ పట్ల కూడా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్రపోజల్ చేశారు. సో నిన్న సాయంకాలం శ్రద్ధగా 9ంటికి ఫోన్ చేసి పొద్దున్నే ఇద్దాం, క్రిస్మస్ ముందే డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పగానే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. సో ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ ఆఫీసర్స్ అందరికీ కృతజ్ఞతలు.